भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम వందే మాతరం 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 వందే మాతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చాలా సంతోషం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుపరిపాలన, సురక్షిత పాలన, నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే ఒక విధానంతో మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రానికి ఇవ్వగా, రాష్ట్రం నుంచి మన కాకినాడ జిల్లాకి ఆదేశాలు ఇస్తే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అమ్మక మొక్క అంటే మొక్క నాటడం, అలాగే ప్రెస్ మీట్లు పెట్టి మనకి ఏదైతే ప్రధానమంత్రి గారు అనేక అయినటువంటి సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆయన మన భారతదేశంలో అనేకమైనటువంటి విధాలైనటువంటి సమస్యలను క్లియర్ చేసి మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఆరోగ్యాలు నిండు నూరేళ్లు ఉండాలనే ఒక భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో పెట్టడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అన్ని విధాల అందరూ బాగుండాలి. అంత్యోదయ అంటే కింద నుంచి పై వరకు అందరికీ కూడా ఫలాలు అందాలి. వికసిత భారత్ అంటే 2047కి ఆయన ముందు చూపుతో ఆయన ఒక పాలన చేస్తూ ఉన్నారు. వికసిత భారత్ 2047కి అంటే మొత్తం భారతదేశం అంతా కూడా వికసించే విధంలో ఆయన ముందు చూపులో పాలన ఇస్తున్నటువంటి మహానీయుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే కోణంలో మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం పూర్తయి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 గాని, అమ్మ ఒడి గాని, ఇంకా ఏవైతే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ డబుల్ ఇంజిన్ సర్కారులో ముందుకు పోతా ఉంది మన రాష్ట్రం. దీనికి ఒక ఏదైతే ఈ ఇస్తున్నటువంటి సూపర్ 6లు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి నిధులు కూడా వీటిలో కలుపుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని లేదు. గత ప్రభుత్వం రాజధానిని చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతిగా, ఆ అమరావతికి కొన్ని వేల కోట్లు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం, అలాగే అమరావతి మనకి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకి వేల కోట్లు మనకి ఆయన నిధులు ఇస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే మన ఎయిర్పోర్ట్లు కానీ, అలాగే రోడ్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కానీ ప్రధానమంత్రి గారు అనేక అయినటువంటి మైళ్ళ దూరాలు మన హైవేలు కూడా వేయడం జరుగుతూ ఉంది. అలాంటి విధానంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి ప్రధానమంత్రి గారు ముందుకు వస్తున్నారు. అదే కోణంలో మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ప్రాతినిధ్యంతో 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ పెట్టడానికి మన అనేకమైనటువంటి పరిశ్రమలు రావడం జరుగుతూ ఉంది. ఏదైతే పరిశ్రమలు వచ్చాయో యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఆ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయనే ఒక ఆలోచనతో
ప్రధానమంత్రి గారు అనేక రకమైనటువంటి నిధులు మన ఆంధ్రప్రదేశానికి ఇస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని మన భారత ప్రధాని ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి